మంది యూపీఎస్సీ ర్యాంక్స్ వచ్చిన తర్వాత సో మేము సెల్ఫ్ ప్రిపరేషన్ అయ్యాము అని ఇంటర్వ్యూస్ ఇస్తారు పక్కన. అండ్ ది అదర్ సైడ్ ఐఎమ్ అసోసియేట్ విత్ సో ఇన్స్టిట్యూట్ అని ఇదే పర్సన్ అక్కడ కూడా ఉంటారు మళ్ళీ. అండ్ అట్ సేమ్ టైం ఇంకొక దగ్గర ఆన్సర్ రైటింగ్ తీసుకోవడం, ఇంకొక దగ్గర మెంటర్షిప్ తీసుకోవడం, ఇంకొక దగ్గర ఒక సబ్జెక్ట్ తీసుకోవడం, లేదా ఒక మాడ్యూల్ తీసుకోవడం. సో అంటే సెల్ఫ్ ప్రిపరేషన్ తోటి యూపీఎస్సీ క్రాక్ చేయొచ్చా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అ కోచింగ్? ఓకే, కోచింగ్ అనేది ఏంటి అంటే పర్సెప్షన్. ఇక్కడ ఏమవుతుందంటే టెస్ట్ సిరీస్ తీసుకుంటారు, టెస్ట్ సిరీస్ ని కోచింగ్ లాగా స్టూడెంట్ కన్సిడర్ చేయలేకపోవచ్చు, లేకపోతే ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకుంటారు. ఆ ఇంటర్వ్యూ గైడెన్స్ ని వాళ్ళు టెస్ట్ అంటే కోచింగ్ లాగా అంటే ఒక పర్సెప్షన్ ఏంటంటే క్లాసెస్ వింటేనే కోచింగ్, అది కూడా ఆఫ్లైన్ ఆన్లైన్ లో క్లాసెస్ విన్నా కానీ, లేకపోతే ఒక టెస్ట్ సిరీస్ తో ఇవాల్యుయేషన్ చేయించుకున్నా కానీ, టెస్ట్ సిరీస్ లో జాయిన్ అయినా కానీ దాన్ని కోచింగ్ లాగా కన్సిడర్ చేయలేకపోవచ్చు. అప్పుడు కన్సిడర్ చేయడం ఆబ్వియస్ గా కోచింగ్ తీసుకోవాలని చెప్తారు. ఐ జస్ట్ టెల్ యూ ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్ స్టోరీ. ఒక స్టూడెంట్ ఒక 3 years ప్రిపరేషన్ జర్నీ తర్వాత నా దగ్గరకు వచ్చారు. ఆ స్టూడెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు తన దగ్గర ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, సేవ్ చేసుకున్న ప్లేలిస్ట్. ఒక అందరు ర్యాంకర్స్. సో ర్యాంకర్స్ చెప్పినప్పుడు కోచింగ్ ఇస్ ఎ ట్రాప్, కోచింగ్కి వెళ్ళి టైం వేస్ట్ చేయకూడదు, నేను ఆ కోచింగ్కి వెళ్ళకుండా నేను ఇంట్లోకి వచ్చేసి మళ్ళీ నేనే సొంతంగా చదువుకున్నాను, అనవసరంగా lakhs of rupees కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి స్పెండ్ చేశాను అని చెప్పే ఒక పూల్ ఆఫ్ ర్యాంకర్స్ని తను కలెక్ట్ చేసుకొని అది నిజంగానే నమ్మి వాళ్ళు ఏమేమి చేస్తారో ప్రతిదీ అదే వేలో ఆచరించడం స్టార్ట్ చేస్తారు. 1 year అయిపోయింది, 2 years అయిపోయింది. సో కంప్లీట్గా బుక్స్ తీసుకుంటున్నాడు. తన బుక్స్ ఒకసారి చూశాను నేను. ఒక ప్రతి లైన్ అండర్లైన్ చేస్తాను, ఎవ్రీథింగ్ ఇస్ అండర్లైన్. పోనీ ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్, అంటే బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన ఒక స్టూడెంట్. సో ఇట్లాంటి మోటివేషనల్ థింగ్స్ చాలా విని సెల్ఫ్ స్టడీతోనే సాధ్యం అవుతుంది, వీళ్ళు ఎంతో మంది చేశారు, నేను కూడా చేస్తాను అని ఫీల్ అయ్యి 2 years వేస్ట్ అయిపోయిన తర్వాత 3rd year నా దగ్గరకు వచ్చి ఇది సార్ నేను వేస్ట్ చేసిన టైం. 3rd year లో కోచింగ్ తీసుకున్నాడు, కానీ అప్పటికే విలువైన టైం అయిపోయింది. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు చూడండి 22 years ఉన్నప్పుడు హెల్త్ కూడా నేను చాలా కోఆపరేట్ చేస్తాను. ట్రూ, అంటే ఎక్కువసేపు కూర్చోడానికైనా, తిన్నది డైజెషన్ అవ్వడమైనా, ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రెషర్ అయినా. ఇప్పుడు అదే స్టూడెంట్ 25 years నా దగ్గరకు వచ్చి కోచింగ్ తీసుకున్నప్పుడు హెల్త్ సహకరించకపోవచ్చు, ఫ్యామిలీ నుంచి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఓకే, అంటే నీకు అప్పుడున్న పీస్ ఆఫ్ మైండ్ ఇప్పుడు ఉండదు. ఇమీడియట్గా ఏదో ఒకటి చేయాలి, తొందరగా వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఏదో కొంత కాంప్రమైజ్ అవుతుంది, అంటే నీలో కన్సిస్టెన్సీ లేకపోతే ఓపిక ఇవన్నీ పోతాయి. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, కోచింగ్ వల్ల పాసిబుల్ అవ్వకపోవచ్చు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ గుడ్డిగా లైక్ నేను అంటే ఇప్పుడు నువ్వు ఒక టాపర్ ని ఇంటర్వ్యూలో మాత్రమే చూసావు, కానీ రియాలిటీ ఏంటి, ఆయన చేసింది ఏంటో నీకు ఎవ్రీథింగ్ తెలియదు. సో ఆయన టాపరా లేకపోతే ఆయనకు ముందుగానే ఏదైనా కోచింగ్ తీసుకున్నాడా, సగం తీసుకొని సగం నచ్చలేదా, ఇవన్నీ థింగ్స్ ఉంటాయి.